దిస్ ఇస్ నరేన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మేమైతే హైదరాబాద్ దగ్గరలో ఉన్న, అంటే దగ్గరని కాదు, 40 to 55 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న స్వర్ణగిరి వెంకటేశ్వర టెంపుల్కి వెళ్తున్నాము. సో ఈ స్వర్ణగిరి వెంకటేశ్వర టెంపుల్ భువనగిరిలో ఉందన్నమాట. ఇది హైదరాబాద్లోని ఒక పెద్ద వెంకటేశ్వర టెంపుల్, తెలంగాణలోని పెద్ద వెంకటేశ్వర టెంపుల్. సో ఆ టెంపుల్కి ఎలా వెళ్ళాలి ఏంటనేది మీకు కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. మీరైతే వీడియో లాస్ట్ వరకు ఫాలో అవ్వండి. మేమైతే ట్రైన్లో వెళ్తున్నాం. ట్రైన్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో అయితే కంప్లీట్గా చూడండి. అక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, నెక్స్ట్ అక్కడ అకామిడేషన్ ఉందా లేదా, నెక్స్ట్ మీరు ఎప్పుడైనా వెళ్తే స్టే చేయడానికి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో కూడా అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఈ వీడియోలో. మీరైతే వీడియో లాస్ట్ వరకు ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, మీ కన్వీనియన్స్ కోసం డిస్క్రిప్షన్లో టైమింగ్స్ యాడ్ చేశాను. సో ఎవరైనా ఫుల్ వీడియో చూడకుండా కొంతపాటు వరకే చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టైమింగ్స్ని చూసి మీకు కావాల్సిన పాటిని వాచ్ చేయొచ్చు. మేమైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి భువనగిరి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. పర్ పర్సన్కి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. భువనగిరి రైల్వే స్టేషన్ స్వర్ణగిరి టెంపుల్కి నియరెస్ట్ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ రీచ్ అవడానికి 1.5 hours పడుతుంది. ఎక్కడికి వెళ్తున్నారు? That's why I don't worry about the things that I don't see. Yeah. These days I don't worry about much. What is your name, bro? My name is Great Malli Madhu. Great ah? ఎందుకు great? I'm always great. You are always great. Yeah. ఇలాంటి వాళ్ళు ఉన్నారు బ్రో. శుక్రియా. ఆయన ఎవరు? నా కోసం ఎలా అవుతాడు, సరా అవుతాడు కానీ ఏం చేయడాడు. అయితే మీరు ఇద్దరు సలారం అన్నమాట. సలారం ఇద్దరు. ఎవరు? ప్రభాస్ ఎవరు? అన్నారు ఆ కళ్ళల్లో ఏం కనిపిస్తే అదే చెక్కండి అన్నారు. వాళ్ళకి నలుపు కనపడింది కళ్ళల్లో, ఒళ్ళంతా నలుపు చెక్కేసారు. ఇంకా ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎవరైతే మీరు డిఫరెంట్ లొకేషన్స్ నుంచి వస్తారో వాళ్ళు ఈ ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యి ఎయిర్పోర్ట్ నుంచి 2 hours డ్రైవ్ చేస్తే టెంపుల్కి రీచ్ అవుతారు. ట్రైన్లో వచ్చే వాళ్ళైతే భువనగిరి రైల్వే స్టేషన్ రీచ్ అయ్యి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి 20 minutes డ్రైవ్ చేస్తే టెంపుల్ రీచ్ అవుతారు. మీరు కనుక బై రోడ్ ట్రావెల్ చేస్తుంటే హైదరాబాద్ నుంచి భువనగిరి రీచ్ అయ్యి భువనగిరి నుంచి స్వర్ణగిరి టెంపుల్కి రీచ్ అవ్వచ్చు. హై గైస్, జస్ట్ నౌ వి రీచ్డ్ భువనగిరి రైల్వే స్టేషన్. సో ఈ భువనగిరి రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ వచ్చేసి చాలా డిస్టెన్స్ ఉంది. సో ఏదైనా వెహికల్ తీసుకొని ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. సో మేమైతే 12:30కి ట్రైన్ ఎక్కాం. 12:30 ట్రైన్ ఎక్కితే ఇక్కడికి వచ్చేసరికి 1:40 అయింది. అరౌండ్ 1 hour దాటింది అన్నమాట. 1 hour 20 minutes అలా పడుతుంది. సో 1 hour 20 minutes, 1 hour 50 minutes పడుతుంది. ట్రైన్ టికెట్ కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ పర్ పర్సన్కి. అక్కడ సికింద్రాబాద్ నుంచి ఇక్కడ భువనగిరికి. ఇది గోల్కొండ ఎక్స్ప్రెస్. సో మీరు ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే అలా రావచ్చు. బట్ నెక్స్ట్ ఏంటంటే రిటర్న్ వెళ్ళేటప్పుడు టైం బేస్ చేసుకుని వెళ్తాం అన్నమాట. 3 o'clock ఓపెన్ చేస్తారని చెప్పారు టెంపుల్. సో ఓపెన్ చేసిన తర్వాత టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం ఎంత ఏమవుతుందో చూసుకొని ఆ టైం తర్వాత ఎలా వెళ్ళాలి, ట్రైన్లో వెళ్ళాలా లేదా బస్సులో వెళ్ళాలా అనేది మీకు చూపిస్తాను. వీడియో అయితే మీరు లాస్ట్ వరకు చూడండి. బాయ్ ఫ్రెండ్స్. భువనగిరి రైల్వే స్టేషన్ నుంచి బై వాక్ స్వర్ణగిరి టెంపుల్ రీచ్ అవ్వడం కష్టం. అందుకే మీరు రైల్వే స్టేషన్ బయటకు వచ్చి చూస్తే ఇలా ఆటోస్ ఉంటాయి. ఏదైనా ఒక ఆటోని హైర్ చేసుకోండి. పర్లేదు, నువ్వు చెప్పలే. పర్లేదు బ్రో. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు యాక్చువల్గా స్వర్ణగిరి వెళ్దాం అనుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చాక టూర్ ట్రిప్ చేంజ్ అయ్యింది. యాదగిరి గుట్టకి వెళ్తారు ఇప్పుడు అందరం కలిసి ఆటోలో. ఎంత డిస్టెన్స్ ఉంది? ఇక్కడ నుంచి ఒక 15 kilometers ఉంటుంది బ్రో. భువనగిరి నుంచి ఆటోకి వెళ్తున్నాం. ఆటోకి పర్సన్కి 40 రూపీస్ ఇవ్వమన్నారు. మేమైతే 200కి ఫిక్స్ చేసాం. 6 members వెళ్తున్నాం. స్వర్ణగిరి టెంపుల్ విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు అక్కడే దగ్గరలో ఉన్న యాదగిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ని కూడా విజిట్ చేయండి. ఈ టెంపుల్కి రెండింటికి మధ్యలో సురేంద్రపురి అనే ఒక పార్క్ ఉంటుంది. ఆ పార్క్ని కూడా విజిట్ చేయండి. అక్కడ స్టాట్యూస్ ఉంటాయి. అంతేకాకుండా భువనగిరి ఫోర్ట్, ఇంకా జైన్ టెంపుల్, భువనగిరికి 10 kilometers డిస్టెన్స్లో ఉన్న గోల్డెన్ శివ టెంపుల్, ఇవన్నీ కూడా విజిట్ చేయండి. ఇవన్నీ విజిట్ చేయడం ద్వారా అన్నీ ఈ ట్రిప్లో కవర్ చేసినట్టు అవుతుంది. స్వర్ణగిరి టెంపుల్ నుంచి యాదగిరిగుట్ట టెంపుల్ వచ్చేసి 10 kilometers ఉంది. సో ఫస్ట్ యాదగిరిగుట్ట టెంపుల్ విజిట్ చేసేసి నెక్స్ట్ స్వర్ణగిరి టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసాం అన్నమాట.
సో ప్లాన్ అలా చేంజ్ అయిపోయింది. ప్రజెంట్ నేనైతే యాదగిరిగుట్ట టెంపుల్ దగ్గర ఉన్నాను. బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా, ఇదే యాదగిరిగుట్ట టెంపుల్. సో మా వాళ్ళకి బాగా ఆకలేస్తుందంట, మార్నింగ్ నుంచి ఏం తినలేదంట. సో ఆటోతో నేనంటే ఇక్కడ ఫుడ్ బాగుంటుందని చెప్పారు. సర్వేజన హోటల్ అనే ఒక హోటల్ ఉంది ఇక్కడ. ఆ హోటల్లో ఫుడ్ బాగుంటుందని చెప్పారు. లోపలికి వెళ్ళి తిని చెప్తాను ఎలా ఉందో, ఫుడ్ బాగుందా లేదనేది. సో ఫుడ్ తినేసిన తర్వాత మేమైతే టెంపుల్లో దర్శనానికి వెళ్తాం. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తాము. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్కి వెళ్తాము. సో మీరైతే వీడియోని ఫాలో అవుతా ఉండండి. నార్మల్ డేస్లో ఇది ఏ టైంలో ఓపెన్లో ఉంటుంది అన్న టెంపుల్? పండుగ రోజులు కాకుండా మామూలుగా అయితే ఎప్పుడు దర్శనం ఉంటుంది? మీకు మార్నింగ్ నార్మల్గా జరుగుతూనే ఉంటుంది. పండుగ రోజు అన్న కాకుండా అంటే 3 గంటల 4 గంటల వరకు బంద్ ఉంటుంది. దాని తర్వాత మీకు నాకు కంప్లీట్గా మళ్ళీ విఐపి బ్రేక్ దర్శనం ఉంటుంది. ఇప్పుడు మరి తీసి ఉంటుంది వాటర్ బాటిల్ ఏమన్నా సర్వే జన సింగిల్ ఎంతన్నా? ఇది 90 రూపీస్. మనకి మేము 10 రూపాయలు తిన్నా కడుపు నిండా తినేసి లాస్ట్ ఏంటంటే మంచిగా ఉంది అనే కాన్సెప్ట్తోనే మనం బంద్ చేయాలండి. అదొకటే, వేరేదేంటి. ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న డీటెయిల్స్ లోకల్ పీపుల్ని అడిగి తెలుసుకోండి. అలాగే ఫుడ్ గురించి మేము అక్కడ ఉన్న లోకల్ పీపుల్ని అడిగి తెలుసుకున్నాం. ఇక్కడ సర్వేజన హోటల్లో ఫుడ్ బాగుంటుందని చెప్పారు. సో మేము ఫుడ్ ట్రై చేసాము, తినడానికి చాలా బాగుంది. మీరు వెళ్ళినప్పుడు కుదిరితే సర్వేజన హోటల్లో ఫుడ్ తినండి. సో ఇదే యాదగిరిగుట్ట టెంపుల్కి వెళ్తున్నాం. టెంపుల్కి అయితే మొబైల్ అలౌ చేయరు. సో టెంపుల్కి వెళ్ళిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు బయటికి వచ్చి లోపలికి వెళ్ళేటప్పుడు మొబైల్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. సో అలా అయితే మొబైల్ అలౌ చేస్తున్నారు. దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే మొబైల్ అలౌ చేయట్లేదు. టెంపుల్ అయితే చూడటానికి చాలా చాలా బాగుంది. సో మొబైల్ అలౌ చేయలేదు కాబట్టి మీకు టెంపుల్ చూపించలేకపోయాను లోపల ఎలా ఉందో. లోపల మాత్రం చాలా చాలా బాగుంది. మస్ట్ విజిటెడ్ ప్లేస్ అన్నమాట. సో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కాబట్టి, పవర్ఫుల్గా టెంపుల్ కాబట్టి మీరు ఎప్పుడైనా తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్. దీన్ని భూచక్ర గడ్డ అంటారు. అది 150 రూపాయలు. ఇది సరే వంశీ టేస్ట్ చేస్తుందో అంటే నేను సరేనా? థ్యాంక్స్ అన్న. తినండి అమ్మా, మనిషిగా ముక్కదేనండి. షుగర్లో, బీపీలు, అల్సర్లో అవేమి ఉండవంట. వాటర్ లెవెల్ ఎక్కువ ఉంటుందంట. యూ హ్యావ్ టు టేస్ట్ ఇట్. ఎక్కడ తిన్నట్టు ఉంది దీన్ని. తిన్నాం ఇప్పుడే. ఇప్పుడు కాదురా, తింటే తాటిది ఉంటుంది కన్నా. తాటి లోపల తాటి కొబ్బరి ఉంటుంది కదా, కొబ్బరిది ఆ చెట్టు తీసేసాక లోపల ఉంటుందా? ఈ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో తలనీలాలు ఇస్తారా లేదా అని చెప్పేసి డౌట్ వచ్చి వీడియో తీశాను. ఇక్కడ ఒక అతను అయితే తలనీలాలు ఇచ్చున్నారు. బట్ అతను ఇక్కడ ఇచ్చారా లేదా వేరే ప్లేస్లో ఇచ్చి వచ్చారా అర్థం కాలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మన వ్యూవర్స్ కూడా తెలుసుకుంటారు ఈ టెంపుల్లో తలనీలాలు ఇస్తారా లేదా అనేది. సో మేమైతే ఇక్కడ నుంచి స్వర్ణగిరి టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. సో ఇప్పుడే స్లోగా స్టెప్స్ దిగుతున్నాం. ఈ వీడియో స్వర్ణగిరి టెంపుల్ గురించి కాబట్టి నేను ఈ వీడియోలో యాదగిరిగుట్ట టెంపుల్ గురించి ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వట్లేదు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే యాదగిరిగుట్ట టెంపుల్ దగ్గర చెప్పులు కొట్టేస్తున్నారు. ఇక్కడ మా ఆదిగాడి చెప్పులు కూడా కొట్టేశారు. మేము యాదగిరిగుట్ట టెంపుల్ నుంచి డైరెక్ట్గా స్వర్ణగిరి టెంపుల్కి ఆటోని హైర్ చేసుకున్నాము. సో ఆటో వాళ్ళు అయితే బేవచ్చంగా రేట్స్ చెప్తారు. సో మీరు లోకల్ పీపుల్ని అడగండి ఆటో ఛార్జ్ ఎంత పడుతుంది, బస్ ఛార్జ్ ఎంత పడుతుందని. కుదిరితే బస్సులో వెళ్ళండి. బస్సులో వెళ్తే మీరు మళ్ళీ బస్ దిగిన దగ్గర నుంచి నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. సో డైరెక్ట్ ఆటోలో వెళ్ళడానికి ట్రై చేయండి. డైరెక్ట్ ఆటో కాస్ట్ కూడా మీరు లోకల్ పీపుల్ని అడిగి వాళ్ళకి ఎంత పే చేయాలో దాని రిలేటెడ్గా నియర్ వాల్యూ ఇవ్వండి. ఫ్రెండ్స్ దూరంగా మీకు కనిపిస్తుంది కదా, అదే స్వర్ణగిరి పోర్ట్. జస్ట్ మేము ఇప్పుడే స్వర్ణగిరి ఎంటర్ అయ్యాము. ఇక్కడైతే ట్రాఫిక్ చాలా ఫుల్గా ఉంది. సో అది కూడా సైడ్ కూర్చొని ఉన్నాడు ఆటోలో. ఇంకా టెంపుల్ దగ్గరలో ఉన్నాము. మేము యాదగిరిగుట్ట కంటే ఇక్కడే స్వర్ణగిరి టెంపుల్ దగ్గర ఎక్కువ క్రౌడ్ చూస్తున్నాం. మేబీ ఇది రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఎక్కువ మంది వస్తున్నట్టున్నారు. అదిగాక సమ్మర్ కాబట్టి ఇప్పుడే సన్నీ బాయ్ కొంచెం డల్ అయ్యి ఉంటాడు, అందరూ బయటకు వస్తున్నారు. ఇతనే మన సలార్.
హాయ్ సలార్. నా బ్లాగ్ లో మంచి యాక్టర్స్ ఉన్నారు. సో ఇది స్వర్ణగిరి దేవస్థానం. వరదరాజు మన్నారు. మీకు వరదరాజు మన్నారిని కూడా చూపిస్తాను నేను. వరదరాజు మన్నారేనా? సలార్ మూవీలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. మీకు లాంగ్ డిస్టెన్స్ లో కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపించలేదు, కనిపించినప్పుడు చెప్తారు. మేమైతే ఉగాది రోజు ఈ స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాము. సో దర్శనం వచ్చేసి మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళాము. ఫ్రీ దర్శనం మాకు 1 అవర్లో కంప్లీట్ అయింది. మీరు ఇప్పుడు చూస్తుంది ముఖద్వారము. ఈ ముఖద్వారం దగ్గర స్వర్ణగిరి అనే బోర్డు పెట్టారు. సో ఆ స్వర్ణగిరి అనే ఎంట్రన్స్ బోర్డు నుంచి మీరు లోపలికి వెళ్ళాలి. ఇక్కడ కార్ పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉంది. సో నడుచుకుంటూ పైకి వెళ్ళొచ్చు, లేదా కార్లు వేసుకొని పైకి వెళ్ళొచ్చు అన్నమాట. సో బై రోడ్ వెళ్ళొచ్చు, నడుచుకుంటూ కూడా పైకి వెళ్ళొచ్చు. బై రోడ్ అయితే మేము ఉగాది అప్పుడు వెళ్ళినప్పుడు ఆ రోడ్డు కంప్లీట్ అవ్వలేదు. సో ఈ స్వర్ణగిరి టెంపుల్కి సపరేట్ రోడ్ వేస్తున్నారు. ఆ రోడ్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అందుకని నేను వచ్చేటప్పుడు మీకు చూపించాను కదా, ట్రాఫిక్ జామ్ అయ్యింది ఫుల్గా. చిన్న రోడ్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. సో ఎక్కువ టైం పడుతుంది కారులో వెళ్ళే వాళ్ళకి. ఇలా నడుచుకుంటూ పైకి వెళ్ళేటప్పుడు అయితే దూలాల మీద శ్లోకాలు రాసి ఉంటాయి. సో వెంకటేశ్వర స్వామి శ్లోకాలు ఉంటాయి కదా, ఆ శ్లోకాలు రాసి ఉంటాయి. అంతేకాదు లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి అన్నమాట. ఆ విగ్రహాలు కూడా చూడటానికి చాలా బాగుంటాయి. మన గాడ్లు ఉన్నారు కదా, గాడ్స్ ఎవరైతే ఉన్నారో ఈచ్ గాడ్ యొక్క విగ్రహాలు ఉంటాయి. ఆ విగ్రహాలు చూడటానికి చాలా బాగుంటాయి. ఒకసారి ఆ విగ్రహాలు చూడండి. ఈ స్వర్ణగిరి టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేసింది మన్నెపల్లి జ్యువెలర్స్ వారు. శ్రీమన్ మన్నెపల్లి రామారావు గారి వైఫ్ అయిన శ్రీమతి విజయలక్ష్మి గారు ఒక యాక్సిడెంట్లో కోమాలోకి వెళ్ళారంట. అప్పుడు తను కోమాలోంచి బయటికి రాకపోవడంతో తిరుపతి నుంచి వాటర్ తీసుకొస్తే ఆ వాటర్ ద్వారా ఆమె కోమాలోంచి బయటికి వచ్చారంట. సో ఈ మన్నెపల్లి ఫ్యామిలీ వారు స్వామివారికి కృతజ్ఞతగా 22 ఎకరాల్లో స్వర్ణగిరి టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయించాలని నిర్ణయించుకున్నారంట. అలా నిర్ణయించుకొని 7 సంవత్సరాల్లో కన్స్ట్రక్ట్ చేసిందే ఈ స్వర్ణగిరి టెంపుల్. సో ఇది మన్నెపల్లి ఫ్యామిలీ వారు కన్స్ట్రక్ట్ చేయించిన స్వర్ణగిరి టెంపుల్. ఈ టెంపుల్ తెలంగాణలోనే అతిపెద్దైన వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ఉంది. అది 12 అడుగుల ఎత్తు ఉంటుంది. సో అందుకని ఈ టెంపుల్ చాలా ప్రాముఖ్యమైనది. దీన్ని చూడటానికి కన్నుల విందుగా ఉంటుంది. అంతేకాదు ఇక్కడ 1.5 టన్నున్నర గంట కూడా ఉంది. ఈ గంట దగ్గర చాలామంది ఉన్నారు. బట్ మేము వెళ్ళినప్పుడు ఆ గంట కొంచెం పాడైపోయి ఉంది. ఈ టెంపుల్లో ఎత్తైన ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంది. ఆ ఎత్తైన ఆంజనేయ స్వామివారి విగ్రహాన్ని ఒక ఎత్తైన స్వామివారి మండపంలో ఉంచారు. అది చూడడానికి చాలా బాగుంటుంది. టెంపుల్ హైదరాబాద్కి 50 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండటం వల్ల ఈ టెంపుల్ని సందర్శించడానికి చాలామంది భక్తులు వస్తున్నారు. ఇక్కడ ఉన్న మరొక అద్భుతాన్ని నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. మీరు ఇప్పుడు చూస్తున్నది జలనారాయణ స్వామి విగ్రహం. ఇలా నీళ్ళల్లో జలనారాయణ స్వామి ఉంటారు. సో ఇవి చూడటానికి చాలా బాగుంటుంది. సో ఇలాంటి టెంపుల్ మనకి తెలంగాణలో ఉండటం చాలా అరుదు కదా. ఇలాంటి అరుదైన టెంపుల్ని మీరందరూ విజిట్ చేయండి. ఈ టెంపుల్ విజిట్ చేయడానికి టైమింగ్స్ వచ్చేసి, అంటే దర్శనం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 AM నుంచి నైట్ 9 PM వరకు దర్శనం ఎలా చేస్తారు. సో నేను దర్శనం టైమింగ్స్ అన్నీ ఎగ్జాక్ట్గా ఏ టైంకి ఏ దర్శనం ఉంటుంది అన్నీ కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను. అంతేకాదు ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. రీసెంట్గానే అకామిడేషన్ స్టార్ట్ చేశారు. ఆ అకామిడేషన్ సంబంధించి రూమ్స్ వచ్చేసి 700 నుంచి స్టార్ట్ అవుతాయి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను. ఈ రూమ్స్ అన్నీ మీరు ఈ టెంపుల్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యి లాగిన్ అయిన తర్వాత బుక్ చేసుకోవాలి. 700 రూపీస్ రూమ్స్ ఓన్లీ బాయ్స్కి మాత్రమే అలౌ చేస్తున్నారంట. అది ఆ వెబ్సైట్లో మెన్షన్ చేసి ఉంది. సో మీరు ఒకసారి అది చెక్ చేయండి. వెబ్సైట్లో ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వెబ్సైట్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దయచేసి ఆ డీటెయిల్స్ అన్నీ చెక్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీరైతే టెంపుల్ నుంచి ఎర్లీగా బయటికి రావడానికి ట్రై చేయండి. లేట్ అయితే భువనగిరి నుంచి బస్సెస్ దొరకట్లేదు. ఎర్లీగా బయటికి రావడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సైనింగ్ ఆఫ్ మీనరేన్.
ఒక బ్రేక్ అది